వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. బీజేపీని గద్దెదించాలంటే తాము ఏకం కాక తప్పదని గ్రహించిన విపక్షాలు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. ఇండియా కూటమి బలంగా ఉందని చాటి చెప్పడానికి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఎక్కడ అభిప్రాయ భేదాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఫార్ములాతో బీజేపీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నాయి. ఈ ఫార్ములా వర్కౌట్ అయ్యేలా పొత్తులు రాష్ట్ర స్థాయిలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక నాయకత్వం విషయం ప్రస్తుతానికి అప్రస్తుతం అనే క్లారిటీతో ఉన్నాయి. కూటమికి కన్వీనర్ ఎవరైనా వారేం పీఎం అభ్యర్థి కాదు. ప్రధాని ఎవరనేది ఎన్నికల తర్వాత మాట అని విపక్షాలు అంటున్నాయి. ఇలా ఎక్కడా బీజేపీకి దొరకకుండా పక్కాగా వ్యూహరచన చేస్తున్నాయి. మొన్న పట్నా, నిన్న బెంగళూరు, నేడు ముంబై, ఇలా వరుస సమావేశాలతో ఇండియా కూటమి బలం పుంజుకుంటోంది. మీటింగ్కు పార్టీల సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీని గద్దెదించే యాక్షన్ ప్లాన్ కు పదును పెడుతోంది ఇండియా కూటమి. బీజేపీని గద్దెదించడమే టార్గెట్గా జట్టు కట్టిన విపక్షాలు ఆ దిశగా స్పీడ్ పెంచాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. 2 రోజుల పాటు ముంబైలో సమావేశమవుతున్నాయి. అయితే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటోంది విపక్ష కూటమి. విపక్ష కూటమి మొదటి మీటింగ్ పాట్నాలో జరిగింది. బెంగళూరులో రెండోసారి సమావేశం జరిగింది. ఇప్పుడు ముంబై వేదికగా సమావేశమవుతోంది విపక్ష ఇండియా కూటమి. మే 23న బెంగళూరులో జరిగిన సమావేశంలో 26 పార్టీలు పాల్గొంటే ముంబై సమావేశానికి 28 పార్టీలు హాజరవుతున్నాయని అంటున్నారు. పంజాబ్లోని శిరోమణి అకాలీదళ్ సహా మొత్తం 8 ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇండియా కూటమిలో చేరేందుకు నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూతో శిరోమణి అకాలీదళ్ సంప్రదింపులు సాగిస్తోందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం పలు రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతోంది. కొత్త భాగస్వాములను చేర్చుకోవడంపై రాహుల్ గాంధీతో ప్రాథమిక చర్చలు జరిగినట్టు సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. అందులో భాగంగానే విడతల వారీగా వివిధ రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఇండియా కూటమిలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని ప్రాంతీయ పార్టీలు చేరొచ్చని సమాచారం. ప్రత్యామ్నాయ రాజకీయ, సామాజిక, ఆర్థిక ఎజెండాను దేశానికి అందిస్తామని విపక్షాలు చెబుతున్నాయి. విపక్ష కూటమిలోని పార్టీల సిద్ధాంతాలు వేరైనా దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ఏకైక లక్ష్యమని నేతలు చెబుతున్నారు. తమ కూటమిలో ప్రధాని అభ్యర్థులకు చాలా ఛాయిస్లున్నాయని, భారతీయ జనతా పార్టీకి మోడీ తప్ప మరో ఛాయిస్ లేదని సెటైర్లు విసురుతోంది ఇండియా కూటమి. ఇండియాకు కన్వీనర్ ఎవరని పేర్కొనగా మరి ఎన్డీఏ కన్వీనర్ ఎవరని ఎదురు ప్రశ్న వేస్తున్నారు నేతలు. అంటే అన్ని విషయాలపైన పూర్తి క్లారిటీతో ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మాదిరిగా తమను కన్ఫ్యూజ్ చేయడం కుదరదని, ఏ ఎత్తు వేసినా చిత్తు చేస్తామనే ధీమాతో ముందుకెళ్తోంది ఇండియా కూటమి. బీజేపీ చలే జావ్ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో ఉంది ఇండియా కూటమి. ఇండియా పక్షాల నడుమ కెమిస్ట్రీ మెరుగుపడుతోందని నేతలు చెబుతున్నారు. కూటమిలో సీట్ల పంపకం రాష్ట్రాల స్థాయిలోనే జరుగుతోందని అంటున్నారు. బీజేపీకి షాక్ ఇవ్వాలంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థులు రంగంలోకి దిగాలనేది ఇండియా కూటమి వ్యూహం. అలా అయితేనే బీజేపీని 200 స్థానాల్లోపు పరిమితం చేయగలమని భావిస్తోంది. బెంగాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉంది కాబట్టి అక్కడ పోటీకి దూరంగా ఉండి తృణమూల్కు మద్దతివ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి మిగతా పార్టీలు ఆ పార్టీకి సహకరించాలి. యూపీ విషయానికొస్తే కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీకి కొన్ని సీట్లు వదిలేయాలి. ఇలా ఎక్కడికక్కడ పరస్పర త్యాగాలు, సర్దుబాట్లతో ముందుకెళ్లడం చాలా కీలకం. ఈ విషయాన్ని ఇండియా కూటమి పార్టీలు గ్రహించినట్టే కనిపిస్తోంది. బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ, ఆర్జేడీ, డీఎంకే, ఆప్ వంటి పార్టీలు ఇండియా కూటమిలో ఉండడం కలిసి వచ్చే అవకాశమని చెప్పొచ్చు. వీరితో పాటు జేఎంఎం, జేడీయూ, జేకేఎన్సీ, పీడీపీ వంటి పార్టీల బలం కూడా ఇండియా కూటమికి మరింత బలం ఇస్తుంది. వీటిని కనుక కాంగ్రెస్ పార్టీ సరిగ్గా సర్దుబాటు చేయగలిగితే వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలు చూసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న సీట్లు, ఓట్ల పరంగా వీరి బలం ఎంతైనప్పటికీ ఈ అందరూ ఒకచోట చేరినప్పుడు ఆ ప్రభావం ఓటర్లపై పెద్ద స్థాయిలో ఉంటుందని ఎప్పటినుంచో అంచనాలున్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడి ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కనీస ఉమ్మడి కార్యక్రమం ముసాయిదా తయారీకి కొన్ని కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఉమ్మడి కార్యక్రమాలు, సీట్ల పంపకం కోసం కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించనున్నారు. భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం కోసం దేశ రాజధాని ఢిల్లీలో ఒక సెక్రటేరియట్ను ఏర్పాటు చేసుకోనున్నారు. గతానికి భిన్నంగా ఈసారి తామే ఎన్నికలకు ఎజెండా సెట్ చేయాలనేది విపక్షాల ప్లాన్. బీజేపీతో ఎన్డీఏ మీటింగ్ ఎలా పెట్టించామో అలాగే ఎన్నికల ఎజెండా కూడా తామే సెట్ చేసి ఎన్డీఏను ట్రాప్ చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధర తగ్గింపును కూడా
తమ ఘనతగానే చెప్పుకుంటోంది ఇండియా కూటమి. ఎన్నికల దాకా ఇదే దూకుడు కొనసాగించాలనే ఉద్దేశంతో ఉంది. గత ఎన్నికల్లో విపక్షాల ఐక్యతకు అడ్డుపడిన అంశాలు ఈసారి అడ్డు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు నేతలు. వివాదాస్పద అంశాలను ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టారు. మొదట గెలుపే ఎజెండా కావాలని ఏకాభిప్రాయానికొచ్చాయి. ఎవరు ప్రధాని అవుతారనే విషయం కంటే బీజేపీ ఓటమి చాలా ముఖ్యమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని దేశ ప్రజలకు చెప్పాలని డిసైడ్ అయ్యాయి. ఈ కోణాన్ని ముందుకు తేవడం ద్వారా ప్రత్యామ్నాయ పాలనే లక్ష్యం కాని అధికారం ముఖ్యం కాదని చెప్పొచ్చనేది విపక్షాల వ్యూహం. ఇలా 2024 ఎన్నికలకు సరైన యాక్షన్ ప్లాన్తోనే ఉన్నామనేది ఇండియా కూటమి భావన. యుద్ధం గెలవాలంటే వ్యూహం ప్రధానం. వ్యూహరచనతో అంతా అయిపోదు. వ్యూహాన్ని సరిగ్గా అమలు జరిపితేనే విజయం దక్కుతుంది. ఈసారి వ్యూహరచనలో, వ్యూహాల అమలులో ఎక్కడా తేడా రాకూడదనేది విపక్షాల పట్టుదల. అందుకే బీజేపీకి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకూడదని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఎన్డీఏను గద్దెదించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలతో ఏర్పాటైన ఇండియా కూటమి రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయంతో లక్ష్యాన్ని ముద్దాడడమే ధ్యేయంగా భారీ వ్యూహానికి సిద్ధమైంది. విపక్షాల్లో ఐక్యతను సాధిస్తూనే ఎన్డీఏ అభ్యర్థుల ఓటమికి ప్రతి స్థానంలో ఒకే ఒక్క ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించింది. సాధ్యమైనన్ని సీట్లలో ఈ వ్యూహాన్ని అమలు చేయాలని విపక్ష కూటమి ఇండియా భావిస్తోంది. ముంబై మీటింగ్లో ఇదే ప్రధాన ఎజెండాగా ప్రాంతాల వారీగా వ్యూహరచన చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి అభ్యర్థి ఎజెండాకు సంబంధించి ప్రాంతాల వారీగా బృందాలను నియమించి సీట్ల పంపిణీలో సమస్యను నివారించే దిశలో ఆలోచనలు చేస్తోంది. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ ప్రతిపక్ష పార్టీలున్న రాష్ట్రాల్లో సామరస్య వాతావరణాన్ని ఏర్పరిచే దిశలో చర్యలు తీసుకోవాలనేది విపక్షాల ప్లాన్. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతే ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని నేతలు చెబుతున్నారు. నాయకత్వం అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదని పలు పార్టీల నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. గతంలో మాదిరిగా నేత ఎవరు అనే ప్రశ్న తమను విడదీయలేదనే సందేశం ఇస్తున్నారు. పైగా అదే ప్రశ్నను ఎన్డీఏ బలహీనతగా మలిచే ప్రయత్నం కూడా చేస్తోంది విపక్ష ఇండియా కూటమి. గతంలో మాకు మోడీ ఉన్నారు, మీకెవరు అంటే విపక్షం కాస్త ఆత్మరక్షణలో పడేది. కానీ ఇప్పుడు మాత్రం మీకు మోడీ ఒక్కరే దిక్కు, మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయంటూ ఇస్తున్న జవాబు మారిన ఇండియా కూటమి వ్యూహానికి అద్దం పడుతోంది. ఎక్కడా వెనక్కు తగ్గకూడదని, బీజేపీతో ఢీ అంటేనే ఫలితం ఉంటుందని కూటమి గ్రహించింది. ఉమ్మడి అభ్యర్థి విషయంలో చాలా చోట్ల సమస్యలు ఉండకపోవచ్చని, కొన్ని చోట్ల సర్దుబాట్లు పెద్ద సమస్య కాదనేది ఇండియా కూటమి ఆలోచన. ఎన్డీఏ చేసే అనవసర రాద్ధాంతాన్ని పట్టించుకోకుండా ప్రశాంతంగా పని ముగించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. గతంలో మాదిరిగా బీజేపీ నేతల కామెంట్లకు స్పందించే ప్రసక్తే లేదని, తాము ఎప్పుడు ఏం చేయాలో పూర్తి స్పష్టత ఉందని అంటున్నారు విపక్ష నేతలు. ఇలా గతానికి ఇప్పటికీ విపక్షాల్లో చాలా మార్పు వచ్చిందని స్పష్టంగా తెలిసిపోతోంది. ఇండియా కూటమికి సహజ నేత విషయంలో పట్టుబట్టబోమని ఇప్పటికే కాంగ్రెస్ సూచనప్రాయంగా స్పష్టం చేసింది. ప్రతిపక్ష పార్టీల సమావేశానికి వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటిదాకా జరిగిన ప్రతిపక్షాల సమావేశాలు సరైన దిశలోనే సాగాయని చెప్పాలి. ప్రతిపక్షాల మీటింగులతో 3 విషయాలైతే స్పష్టమయ్యాయి. మొదటిది, సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ లేదా కాంగ్రెసేతర పక్షాలతో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడే అవకాశాలు దాదాపు లేవు. ప్రతిపక్ష కూటమి ఏదైనా ఏర్పడాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంగానే జరగాలి. అప్పుడే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమితో ధీటైన పోటీ సాధ్యం. ఈ విషయాన్ని మెజారిటీ విపక్షాలు అంగీకరించాయి, ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. అందుకే ఎక్కడా భిన్నాభిప్రాయాలకు తావు లేకుండా ఇండియా కూటమి సమావేశాలు సజావుగా జరుగుతున్నాయి. ఎవరి బలాన్ని వారు గుర్తెరిగి నడుచుకోవటమే దీనికి ప్రధాన కారణం. ఇదే ధోరణి కొనసాగితే సీట్ల సర్దుబాటు కూడా కష్టం కాదనే వాదన వినిపిస్తోంది. రానున్న కొన్ని నెలల్లో రాజకీయ శక్తుల పునరేకీకరణ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తమ బలం ఇంకా పెరుగుతుందని ఇండియా కూటమి నమ్మకంగా ఉంది. ఎన్డీఏ బలం బీజేపీ అనే సింగిల్ పార్టీ పైన, మోడీ అనే ఏకైక వ్యక్తి మీద ఆధారపడి ఉందని ఇండియా కూటమి సెటైర్లు వేస్తోంది. అదే ఇండియా కూటమిలో దేశంలోని ప్రధాన పార్టీలు అగ్రనేతలు ఉన్నారని, ఎలా చూసినా తమకే అడ్వాంటేజ్ ఉంటుందని లెక్కలేస్తోంది. బీజేపీ ఇప్పటికీ ఇండియా కూటమి నేతలు ఆయా రాష్ట్రాలకే పరిమితమని విమర్శలు చేస్తోంది. కానీ ఆయా రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయం మారినా అసలుకు ఎసరు తప్పదని ఇండియా కూటమి తేల్చి చెబుతోంది. గతానికి భిన్నంగా విపక్షంలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. తమ కూటమిని చూసి బీజేపీ భయపడుతోందనే నమ్మకం కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా బీజేపీ తీసుకుంటున్న అతి జాగ్రత్తలు కూడా ఇండియా కూటమిలో జోష్ నింపుతున్నాయి. ఇప్పటివరకు అంతా బాగానే ఉందని, మరికొన్ని నెలలు ఇదే ఊపు కంటిన్యూ అయితే మోడీ ఓటమి ఖాయమేనని ఇండియా కూటమి ధీమాగా చెబుతోంది. విపక్షాలు ఇండియా అనే పేరుతో కూటమి కట్టాయి. వాస్తవానికి గతంలోని యూపీఏ కంటే కూడా ఈ కూటమి చాలా బలంగా కనిపిస్తోంది. ఒక్కటైతే వాస్తవం, ప్రతిపక్షాలు విడివిడిగా కంటే ఉమ్మడిగా పోటీ చేస్తేనే బీజేపీకి ధీటైన సవాల్ విసరగలవు.
పాట్నా భేటీకి కొన్నాళ్ల ముందు నుంచే మొదలైన ఉమ్మడి అభ్యర్థి నినాదం ఇప్పుడు ఇంకా బాగా వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయడానికి ఇంతకు మించిన మార్గం లేదని చాలా పార్టీలు భావిస్తున్నాయి. 400 స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్లాన్ చేయాలని ప్రాథమిక అవగాహనకొచ్చారు. ప్రాక్టికల్గా 300 సీట్లలో ఈ వ్యూహం సాధ్యమైన లక్ష్యాన్ని ఈజీగా చేరుకోవచ్చనేది విపక్షాల యోచన. రాష్ట్రాల వారీగా బలాబలాల్ని బట్టి ఆయా చోట్ల పార్టీలు పోటీ చేయాలనేది ఉమ్మడి అభ్యర్థి వ్యూహం. అయితే రాష్ట్రాల వారీగా కాకుండా ఎంపీ సీట్ల వారీగా చూస్తే మరింత క్లారిటీ వస్తుందనే వాదన కూడా ఉంది. ఏదేమైనా ఈ వ్యూహం విషయంలో ఏకాభిప్రాయం వచ్చినట్టే కనిపిస్తోంది. రాష్ట్రాల్లో ఉన్న బలం ఆధారంగా పోటీ అంటే జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కొంత నష్టపోయే అవకాశం ఉంది. అయినా సరే 10 రాష్ట్రాల్లో ఆ పార్టీ బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కు అడ్వాంటేజ్ ఉంటుందనే అంచనాలున్నాయి. పైగా ఈ ఫార్ములా లోక్సభ ఎన్నికలకే పరిమితం కాబట్టి పూర్తిగా పార్టీల ఎగ్జిస్టెన్స్ పోతుందనే వాదనలోనూ నిజం లేదనే అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బలం పుంజుకునే అవకాశం ఎలాగో ఉంటుందనేది మరో అభిప్రాయం. ఎవర్నీ నొప్పించకుండా ఈ వ్యూహం బాగానే ఉందని, ఇంతకు మించిన వ్యూహం లేదనేది ఇప్పటికీ ఉన్న అభిప్రాయం. వీలైనంత ఎక్కువ స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలకు సంబంధించి ఒకే ఒక అభ్యర్థిని బరిలోకి దింపాలని ఇండియా కూటమి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఇక సీట్ల సర్దుబాటే తరువాయి అంటున్నారు నేతలు. లోక్సభ ఎన్నికలకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు జట్టు కడుతున్నాయి. ప్రతిపక్షాల కూటమి ఇండియాగా ప్రజల ముందుకొచ్చింది. ప్రస్తుతానికి వ్యూహం విషయంలో అయితే క్లారిటీ ఉంది. దీనిపై మెజారిటీ పార్టీలు సుముఖంగా ఉండడంతో ఇక కార్యాచరణ జాగ్రత్తగా చేస్తే సరిపోతుందనే భావనతో ఉన్నారు. చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినా సర్దుకుపోవడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. 2024లో యూపీఏ 3 గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తే బీజేపీని ఓడించడం సాధ్యమేనని పలువురు నేతలంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక సూచనలు కూడా చేస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు సీట్ల పంపకాలలో ప్రతిపక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబించాలనేది అందరూ చెప్పే మాట. ప్రతిపక్ష పార్టీలన్నీ సాధారణ కార్యక్రమాలు పెట్టుకోకుండా దేశం కోసం ఓ కొత్త విజన్తో ముందుకెళ్లాలనే సూచనలు కూడా వస్తున్నాయి. బీజేపీని ఓడించడం సాధ్యమేనని కర్ణాటకలో రుజువైందని విపక్షాలు చెబుతున్నాయి. 2024లో భారీ ప్రకటనలు చేయకుండా బీజేపీని ఎదుర్కొనేందుకు జాగ్రత్తగా ముందుకెళ్లాలనే సూచనలొస్తున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికలు పూర్తిగా భిన్న ధోరణిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోడీ మీద వ్యక్తిగత పోరాటం కాదు, ఆయన విధానాలపై సిద్ధాంతపరమైన పోరాటంతో ఎక్కువ మేలు జరుగుతుందనే వాదన కూడా ఉంది. రాహుల్ జోడో యాత్రలో ఇప్పటికే ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మోడీ వ్యక్తిగతంగా విపక్ష నేతల్ని టార్గెట్ చేస్తున్న తరుణంలో ఈ తరహా స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుందని విపక్ష శిబిరం భావిస్తోంది. We all are the same and we are the member of this India family. We are the citizens of the India family and so we want to save our country. పాట్నా భేటీ తొలి అడుగేనని అందరూ చెప్పారు. బెంగళూరులో మలి అడుగు కూడా సరిగ్గానే పడింది. ముంబైలో ముచ్చటగా 3 అడుగు పడుతోంది. ఒకటి మాత్రం నిజం, ఈసారి ప్రతిపక్షాలు చాలా ప్రిపేర్డ్గా ఉన్నాయి. గతంలో మాదిరి గందరగోళం అస్సలు లేదు. బీజేపీపై నిజంగా పోరాడేదెవరో గుర్తించారు. వ్యూహం కూడా ఖరారు చేసేశారు. బీజేపీని ఓడించడానికి ఉమ్మడి అభ్యర్థి వ్యూహం కూడా రెడీగా ఉంది. ఇక మిగిలిందల్లా ఇంప్లిమెంటేషన్ మాత్రమే. ఇదేమంత కష్టం కాదనే సంకేతాలు ఇప్పటికే అందుతున్నాయి. గతానికి భిన్నంగా పలు పార్టీలు అందరికీ ఆమోదయోగ్యమైన ఫార్ములా ఎలాగో సలహాలివ్వడం కూడా శుభసూచకంగా భావిస్తోంది విపక్ష శిబిరం. 2018-19లో చేసిన తప్పులు మాత్రం కాంగ్రెస్ పార్టీను మిగతా పార్టీలు రిపీట్ చేయడానికి రెడీగా లేరు. తప్పులు చేసి నేర్చుకున్నారని భావించడంలో ఏంటంటే మనం అంతా ఒకే తప్పకుండా అందరూ దీంట్లోకి రావాలి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అందరినీ కూడగట్టగలిగారు ప్రస్తుతం. అదే కాకుండా ఒకే 450 సీట్లు ఒక క్యాండిడేట్నే పెడదామని అది కూడా సెటిల్ అయిపోయినట్లకి. మూడోది ఏంటంటే రాష్ట్ర వారీగా వెళ్దాం. ఆ రాష్ట్రంలో ఎవరు బలంగా ఉంటే వాళ్ళకే డామినెంట్ పొజిషన్, 95% సీట్లు వాళ్ళ ద్వారానే. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీకి క్లాషే లేదు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడి వ్యూహంతో ముందుకెళితే అనుకున్న లక్ష్యం చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయనడంలో సందేహం లేదు. గత 2 ఎన్నికల్లోనే ప్రతిపక్షాల అనైక్యత కారణంగానే బీజేపీ గెలిచిందనే వాదన ఇంకా లైవ్లోనే ఉంది. ఒకే స్థానానికి 2 అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్న రాష్ట్రాలు, నియోజకవర్గాలు ఉన్నాయి. టికెట్ల పంపిణీ సమయంలో ఈ పార్టీలన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాలి. ఈ కార్యాచరణ జాగ్రత్తగా చేస్తే సగం విజయం సాధించినట్టే అంటున్నారు విశ్లేషకులు. చాలా రాష్ట్రాల్లో కొన్ని రాజకీయ పార్టీలు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉంది. దీంతో ఈ రాష్ట్రాల్లో సీట్ల పంపకాలలో ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు.
కానీ మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెసేతర పార్టీలే బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నాయి. వాళ్ళ పేరు ఆప్ నాయకుడు ఒక ఆయన చెప్తే ఇంకొకరు కాదన్నారు. నితీష్ కుమార్ నాకు అసలేం లేదు, ఏదో చేయాలని తప్ప అని ఆయన చెప్పారు. మమతా బెనర్జీ గురించి ఒక తృణమూల నాయకుడు చెప్పాడు, కానీ ఆమె స్వయంగా వచ్చి ఉద్ధవ్ ఠాక్రేకు రాఖీ బంధన్ కట్టి నేను అనుసరిస్తాను అన్న పద్ధతిలో ఆమె కూడా మాట్లాడుతున్నాను. ఇవన్నీ చూసినప్పుడు అంతర్గతమైనటువంటి ఒడిదుడుకులు రాకుండా ఆ పార్టీల నాయకులు జాగ్రత్త పడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. రాహుల్ గాంధీయే మా ప్రధాని అభ్యర్థి అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పిన తర్వాత ఆ పార్టీ అధికార ప్రతినిధి మా అభ్యర్థి అని, అంటే కాంగ్రెస్కి అతని అభ్యర్థి కానీ మేమేమి ఇండియా తరఫున చెప్పడం లేదని కూడా అన్నారు. ఈ విధంగా సర్దుబాటు అనేది ఒకటి కనిపిస్తుంది. కమలదళం జైత్రయాత్ర, విపక్షాల్లో నైరాస్యం, ఎవరి దారి వారిదే అన్నట్టు పయనం, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా మారేందుకు ప్రాంతీయ పార్టీల ఆరాటం. కొంతకాలం క్రితం జాతీయ రాజకీయాల తీరు ఇదే. కర్ణాటక శాసనసభ ఎన్నికల తర్వాత లెక్క మారింది. కలిసి పనిచేస్తే బీజేపీని ఓడించడం సాధ్యమేనన్న వాదనకు ఊతం లభించింది. కాంగ్రెస్ లేకుండా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయం అసాధ్యమన్న విషయం సుస్పష్టమైంది. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలు ఏకతాటిపైకొస్తున్నాయి. కర్ణాటక మ్యాజిక్ను ఢిల్లీలోనూ పునరావృతం చేయాలని ఆశిస్తున్నాయి. నిజానికి ప్రతి రాష్ట్రంలో బీజేపీయేతర పార్టీ గెలిచినప్పుడల్లా విపక్షాల ఐక్యతకు ఎంతో కొంత ప్రయత్నం జరిగింది. కానీ ఈసారి గెలిచింది కాంగ్రెస్ కావడం, ఆ పార్టీ బీజేపీకి ప్రధాన పోటీదారు కావడంతో ప్రతిపక్ష శిబిరంలో కొత్త ఉత్సాహం వచ్చింది. కాంగ్రెస్ పని పూర్తిగా అయిపోలేదు. జోడో యాత్ర తర్వాత పుంజుకుంది. ఆ ఫలితాలు కనిపిస్తున్నాయనే సంకేతాలు రావడం విపక్షాల్లో ఏకాభిప్రాయం తీసుకొచ్చింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్లో విభేదించే పార్టీల సంఖ్య కూడా వేళ్ల మీద లెక్కబెట్టగలిగే స్థాయికి పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ను టార్గెట్ చేస్తే అది ఆ పార్టీని కాదు, మొత్తం విపక్ష శిబిరాన్నే టార్గెట్ చేసినట్టనే పరిస్థితి వచ్చింది. అంతేకాదు, విపక్షాలు ఈ టైంలో పరస్పర విమర్శలకు దిగితే అది బీజేపీ నెత్తిన పాలు పోసినట్టే. ఈ విషయం కూడా విపక్ష శిబిరం గ్రహించినట్టే కనిపిస్తోంది. ఎక్కడా గీత దాటకుండా ప్రతి పార్టీ తమ అభిప్రాయమేంటో చెప్పి ఊరుకుంటున్నాయి. ఎక్కడా అనవసర వివాదాలకు తావివ్వడం లేదు. తమ మధ్య సరైన సమన్వయం ఉందని ప్రజలకు సంకేతాలు పంపిస్తున్నాయి. ఉమ్మడి శత్రువు బీజేపీ పని పట్టాలంటే చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టాలని భావిస్తున్నాయి. గత 9 ఏళ్లలో విపక్షాలు ఇంత ఏకాభిప్రాయంతో ఎప్పుడూ లేవంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఉమ్మడి పోరాటం తప్పనిసరి. 2024లోనూ బీజేపీ అధికారంలోకొస్తే ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా చాలా పార్టీలు ఇష్టపడటం లేదు. అందుకే ఆ పరిస్థితి రాకుండా గట్టిగా అడ్డుకోవాలని, అందుకోసం తలోచేయి వేయాల్సిందేనని ఫిక్స్ అయ్యాయి. గతంలో విపక్షాల ఐక్యతకు ప్రాతిపదిక సీట్ల పంపకం, నాయకత్వం, ఇలా చాలా ప్రశ్నలుండేవి. కానీ ఇప్పుడు మెజారిటీ పార్టీలు ఎవరి సమాధానాలతో వాళ్లు రెడీ కావడం ఆషామాషీ విషయం కాదు. ఇది ఖచ్చితంగా బీజేపీకి ప్రతికూల సంకేతమే అంటున్నారు విశ్లేషకులు. ప్రతిపక్షాలన్నీ పరస్పర నమ్మకంతో సాగించాల్సిన ప్రయాణం ఇది. బలమైన పాలకపక్షాన్ని, జనాకర్షక విన్యాసాల్లో దిట్ట అయిన దాని సారథిని ఎదుర్కొనాలంటే ప్రతిపక్షాలన్నీ తమ మధ్య పాత పగలను పక్కనబెట్టాలి. స్వీయ ప్రయోజనాల కన్నా ఉమ్మడి శత్రువుపై విజయమే వాటి లక్ష్యం కావాలి. అందుకు అవసరమైతే కొంత త్యాగానికి కూడా సిద్ధం కావాలి. ఉమ్మడి వ్యూహం ఇచ్చిపుచ్చుకునే ధోరణి 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి విజయానికి దోహదం చేసే 2 కీలక అంశాలు. కానీ ఇన్నాళ్లు ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్న విపక్షాలు ఇప్పుడు మాత్రం ఏకతాటిపైకొచ్చాయి. కీలకమైన నాయకత్వం విషయాన్ని పక్కనబెట్టి తమలో ఎంత మార్పొచ్చిందో ఇప్పటికే చాటి చెప్పాయి. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు మాకు ప్రాధాన్యాంశం కాదంటున్నాయి విపక్షాలు. 1977లోనూ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదని గుర్తు చేస్తున్నాయి. అయినా అప్పుడు జనతా పార్టీ గెలిచింది. మొరార్జీ దేశాయి ప్రధాని అయ్యారు కదా అంటున్నాయి. 1977లో అలా జరిగినప్పుడు ఇప్పుడెందుకు సాధ్యం కాదు అనేది ప్రతిపక్ష శిబిరం నుంచి దూసుకొస్తున్న ప్రశ్న. బీజేపీకి ఓ ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఇప్పుడు విపక్షాలపై ఉంది. అంతా కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తేనే ఆ ప్రత్యామ్నాయం సాధ్యం. తర్వాత వచ్చే ఫలితమే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కూటమి అనగానే గుర్తొచ్చేది సీట్ల పంపకం. మరి ఈ విషయంలో విపక్షాలు ఏం చేయబోతున్నాయి? దేశవ్యాప్తంగా ఏ పార్టీ ఎన్ని లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలో ముందే నిర్ణయించుకుంటాయా? ఏ అంశాల ఆధారంగా సీట్ల పంపకాలు చేసుకుంటాయి? అసలు ఈ లెక్కల తకరారు తేలే పనేనా? విపక్ష కూటమి విషయంలో అనేక మంది అనుమానాలు ఇవి. అయితే ఈ ప్రశ్నలకు తావు లేకుండా ఓ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగాలని విపక్షాలు ఇప్పటికే డిసైడ్ అయ్యాయి. అదే ఉమ్మడి అభ్యర్థి వ్యూహం. విపక్షాలు ఐక్యంగానే ఉన్నాయి, వ్యూహరచనలోనూ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఇక అమలు దిశగా సరైన దారిలో వెళ్లాయంటే అనుకున్న పని పూర్తయినట్టే అనే ఉత్సాహం ఇండియా కూటమిలో కనిపిస్తోంది.